నమస్కారం అండి. నేను డాక్టర్ శ్వేత, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, పెరినేటల్ మెంటల్ హెల్త్ క్లినిక్, ఉమెన్ మెంటల్ హెల్త్ క్లినిక్, ఆశా హాస్పిటల్. ఇవాళ మనం పెరినేటల్ మెంటల్ హెల్త్ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. పెరినేటల్ పీరియడ్ అనంటే ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్ టిల్ 1 year ఆఫ్ పోస్ట్ డెలివరీ అయినాక 1 year వరకు, ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్ ఇన్ టోటల్ ఈజ్ కాల్డ్ యాజ్ పెరినేటల్ పీరియడ్. ఈ పెరినేటల్ పీరియడ్లో మామూలుగా ఉమెన్కి కొంచెం ఎక్కువగా మోతాదులో డిప్రెషన్ కానీ, ఓసిడి, యాంగ్జైటీ డిజార్డర్స్, సైకోసిస్ అనేది తరచుగా వస్తూ ఉంటాయన్నమాట. మోర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ దీస్ డిజార్డర్స్ ఇన్ దిస్ పెరినేటల్ పీరియడ్. యాజ్ సచ్ women are more prone to all these disorders in their reproductive period. Alongside in this perinatal period, ఈ perinatal periodలో అరౌండ్ 2 years టైంలో ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ దీస్ డిజార్డర్స్ ఇంకా పెరిగిపోతుంది. సో ఈ రిస్క్ ఎప్పుడెప్పుడు పెరుగుతుంది? 1, పాస్ట్ హిస్టరీ ఆఫ్ సైకాట్రిక్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు. 2, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సైకాట్రిక్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు. 3, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కనుక సిమ్టమ్స్ పూర్తిగా తగ్గకుండా ప్రెగ్నెంట్ అయితే కనుక ఇంకా దాని రిస్క్ ఇంకా కొంచెం ఎక్కుతుంది. అంటే ఇంటెన్సిటీ ఇంకా పెరుగుతుంది, సివియారిటీ ఇంకా పెరుగుతుంది, డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. సో కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఆ టైంలో. అది కాకుండా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు, స్లీప్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ టైంలో కూడా రిస్క్ ఆఫ్ ఇల్నెసెస్, రిస్క్ ఆఫ్ సైకాట్రిక్ ఇల్నెస్ డ్యూరింగ్ పెరినేటల్ పీరియడ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు పిఎండిడి ఉందనుకోండి, బిఫోర్ మెన్స్ట్రువేషన్ కొంతమంది ఆడవాళ్ళకి ఒక 5 days బాగా మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్, చాలా ఇరిటేషన్, సాడ్నెస్, క్రయింగ్ స్పెల్స్, సూసైడల్ ఐడియేషన్స్, హెవీనెస్ ఆఫ్ ద బాడీ, పీడల్ ఎడిమా, బాగా నీరు పట్టేయడము, ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఒకవేళ పిఎండిడి బాగా సివియర్గా ఉంటే ద రిస్క్ ఆఫ్ హ్యావింగ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టమ్ ఆల్సో విల్ ఇంక్రీజ్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఎటువంటి సైకాట్రిక్ ఇల్నెసెస్ ఈ పెరినేటల్ పీరియడ్లో రావచ్చో తెలుసుకుందాం. డిప్రెషన్, ఓసిడి, బైపోలార్ డిజార్డర్, సైకోటిక్ డిజార్డర్స్, యాంగ్జైటీ డిజార్డర్స్ రావచ్చు. సో డిప్రెషన్ అంటే మనందరికీ తెలిసిందే. ఒకటి, రోజంతా దిగులుగా ఉండడం, ఏమీ ఇంట్రెస్ట్ లేకపోవడం, మోటివేషన్ లేకపోవడం, ఏం చేయాలని అనిపించకపోవడం, ప్రెగ్నెన్సీ గురించి, డెలివరీ గురించి ఉత్సాహం లేకపోవడం, డెలివరీ అయిన తర్వాత కూడా బేబీని సరిగ్గా చూసుకోలేకపోవడం, బేబీ ఏడ్చిన ఇరిటేషన్ వచ్చేయడం, నిద్ర పట్టుకోకుండా ఉండడం, దానికి తోడు నాకు ఈ బేబీ ఎందుకు, నాకు బేబీ వద్దు, ఇది నా బేబీ కాదు అని ఈ సైకోటిక్ సిమ్టమ్స్ కూడా డిప్రెషన్లో రావచ్చు. లైక్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు మై బేబీ, సమ్వన్ ఈజ్ గోయింగ్ టు టేక్ మై బేబీ అవే, నాకు నా బేబీకి ఏదో హామ్ జరగబోతుంది. ఇవి కూడా సైకోటిక్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఆ టైంలో చెవులో మాటలు వినిపించడం, ఎవరో తనని ఏదో హాని చేయాలి, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారనో, లేకపోతే ఏదో కలిపి చంపేస్తారనో ఇట్లా డెల్యూషన్స్ రావడము, ఇవన్నీ కూడా తరచుగా జరుగుతూ ఉంటాయి డిప్రెషన్ విత్ సైకోటిక్ సిమ్టమ్స్లో. 2, యాంగ్జైటీ డిజార్డర్స్. యాంగ్జైటీ డిజార్డర్స్లో ప్రతి ఒక్కటి యాంగ్షియస్గానే ఫీల్ అవుతూ ఉంటారు ఆ టైంలో. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా, బేబీకి ఫీవర్ వచ్చినా, కోల్డ్ కాఫ్ వచ్చినా, లేకపోతే బేబీ మోషన్లో తేడా వచ్చినా, ఏడ్చినా, ఏడవకపోయినా, ఏదైనా సరే దాని గురించి ఎక్కువగా ఆలోచించేయడము. మదర్స్లో కూడా ఏదైనా చిన్న చేంజెస్ వచ్చినా కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించేయడము. దాంతోపాటు రోజంతా యాంగ్షియస్గా ఫీల్ అవ్వడము, పానిక్ అటాక్స్ రావడము, తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, బరువు, తర్వాత పాల్పిటేషన్స్ అండ్ బ్రెత్లెస్నెస్, ఇవన్నీ రావడం కూడా యాంగ్జైటీ డిజార్డర్ చిహ్నాలు. ఇదే కాకుండా చాలామంది ఉమెన్కి ఓసిడి అనేది ఫస్ట్ టైం కూడా డెవలప్ అవుతుంది డ్యూరింగ్ ద పెరినేటల్ పీరియడ్. ఓసిడి అని అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఓసిడిలో ఏమవుతుంది, ఇన్స్పెసిఫిక్ టు ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీకి. ప్రెగ్నెన్సీలో అయితే కనుక చాలామంది నా బేబీ బాగుందా,
ప్రతిసారి అల్ట్రాసౌండ్ తీసుకోవడం, బేబీకి ఏమైనా అయిందేమో అనుకోవడం, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్రీ టర్మ్లో డెలివరీ అయిపోతుందేమో, కాంప్లికేషన్స్ వస్తాయేమో అని అతిగా జాగ్రత్తలు తీసుకోవడం, లేకుంటే ఎక్కువగా తరచుగా కడుక్కోవడం, అంతా నీట్గా ఉండాలి, నా బేబీకి అంతా కరెక్ట్గా ఉండాలి అని కడుక్కోవడం. ఇది వెరీ స్పెసిఫిక్ టు ప్రెగ్నెన్సీ. అది కాకుండా మామూలు సిమ్టమ్స్ ఆఫ్ ఓసిడి కూడా ఉండొచ్చు, లైక్ చెక్కింగ్, కంటామినేషన్, అరేంజింగ్, సిమెట్రీ, ఇవన్నీ కూడా ఉండొచ్చు. పోస్ట్ డెలివరీ తర్వాత ఎక్కువగా నీట్నెస్ పాటించడము, లేకపోతే బేబీకి సంబంధించిన వస్తువులు రిపీటెడ్గా చెక్ చేసుకోవడము. చాలామంది ఉమెన్ ఏమంటారంటే, నేను పడేస్తానేమో మేడం, నేను ఇలా పట్టుకొని ఉన్నాను, ఎక్కడ నా బేబీని నేను పడేస్తానేమో, లేకపోతే వేడి నీళ్ళు పోసేస్తానేమో, ఇలాంటి డౌట్స్. నేను పాలు కలిపేటప్పుడు దాంట్లో ఏ డెటాలో లైజాలో కలిపేసి పాలు ఇచ్చేసానేమో, ఇలాంటి డౌట్స్ చాలా మటుకు ఓసిడీలో చూస్తుంటాము. దిస్ ఈజ్ ఓసిడి. దెన్ సైకోసిస్ అంటే 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలండి: డెల్యూషన్స్ అండ్ హాలుసినేషన్స్. డెల్యూషన్స్ అంటే లేనివి ఊహించుకోవడం అనమాట. అంటే నన్ను ఎవరో చంపేస్తారేమో, నా గురించి అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు, లేకపోతే ఏదో సోల్ నా లోపల ఉంది, నన్ను కంట్రోల్ చేస్తుంది, నాకు ఏదో చేయాలని చూస్తున్నారు అందరు కలిసి, ఇవన్నీ లేనివి కూడా గట్టిగా బిలీవ్ చేయడం. ఎంత మనం చెప్పినా కూడా వాళ్ళు అది నిజం కాదు, ఇది నా ఊహనే అని మాత్రం వాళ్ళు అనుకోరు అనమాట. ఇది నిజమే, అందరూ ఏదో నన్ను చేయాలని చూస్తున్నారు, నాకేదో హాని పొంతన ఉంది, హాని వస్తుంది, తలపెడతారు అని ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని డెల్యూషన్స్ అంటారు. హాలుసినేషన్స్ అంటే చెవులో ఎవరో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇచ్చుకోవడము, వాళ్ళు నిజంగా ఏదో పిలిచినట్టుగా వీళ్ళు స్పందించడము, తర్వాత ఎవరో మాటలు నాకు వినిపిస్తున్నాయి, 2-3 మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నా గురించి ఏదో అనుకుంటున్నారు, నాకు వినిపిస్తుందని వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడము, ఇవన్నీ హాలుసినేషన్స్. ఇది ఆడిటరీ హాలుసినేషన్స్ అంటారు. అలాగా చాలా రకాల హాలుసినేషన్స్ కూడా ఉంటాయి. ఈ 2 కలిపితే డెల్యూషన్స్ అండ్ హాలుసినేషన్స్ కలిపితే సైకోసిస్లో కూడా సెల్ఫ్ కేర్ తగ్గుతుంది, బేబీ కేర్ కూడా తగ్గుతుంది, నీట్నెస్ అనేది పాటించకపోవచ్చు, నిద్ర అనేది ఉండదు, చాలా డిజార్గనైజ్డ్ బిహేవియర్ ఉంటుంది సైకోసిస్లో. సో మనం ఇప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసిడి అండ్ సైకోసిస్ గురించి తెలుసుకున్నాం. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ బైపోలార్ డిజార్డర్ అంటే నేమ్లోనే ఉందండి. బైపోలార్, 2 పోల్స్, 1 ఈజ్ డిప్రెషన్, 1 ఈజ్ మేనియా. డిప్రెషన్ అంటే మీ అందరికీ తెలుసు, కానీ మేనియా అని అంటే ఎక్కువగా మాట్లాడడం, యాక్టివిటీ ఎక్కువగా ఉండడం, రిలీజియాసిటీ ఎక్కువగా ఉండడం, నిద్ర తక్కువ అయిపోవడం, దాని తర్వాత రిస్కీ బిహేవియర్స్ చేయడం, ఎక్కువగా ఖర్చు పెట్టేసేయడం, లేకపోతే సడన్గా కార్ తీసుకొని బయటకు వెళ్ళిపోవడం, ఏదైనా రిస్కీ బిహేవియర్ ఫర్ హర్ హెల్త్, ఏ రిస్క్ బిహేవియర్ అయినా సరే. సో ఇవన్నీ ఒకటే టైంలో జరుగుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 to 14 days మినిమం ఉండాలన్నమాట. సో ఈ టైంలో వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ ఎనర్జీ చాలా పెరిగిపోతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ ఈస్ కాల్డ్ as మేనియా. ఈ మేనియా ఎపిసోడ్స్ అండ్ డిప్రెషన్ ఎపిసోడ్స్ 2 కలిపి ఉంటే దాన్ని బైపోలార్ డిజార్డర్ అని అంటారు. యూజువల్గా బైపోలార్ డిజార్డర్ ఒకవేళ ప్రెగ్నెన్సీ కంటే ముందు ఉన్నప్పుడు, ఒక ఉమెన్కి ఏదైనా ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ టైంలో దాని రికరెన్స్ చాలా పెరిగిపోతుంది. మోస్ట్లీ అకరెన్స్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ చాలా పెరిగిపోతుందండి. సో బైపోలార్ డిజార్డర్ని అసలు కొంచెం కూడా మనం లైట్ తీసుకోకూడదు, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. సో ఇవి మోస్ట్ కామన్ సైకాట్రిక్ డిజార్డర్స్ ఇన్ పెరినేటల్ డిజార్డర్స్. అండ్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఉమెన్ ఎవరైనా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏ మెడిసిన్స్ మీద ఉన్నారు, ఆ మెడిసిన్స్ వల్ల వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంది, పూర్తిగా రెస్పాండ్ అయ్యారా, రెమిషన్లోకి వెళ్ళారా, ఎన్ని రోజులు సిమ్టమ్స్ లేకుండా ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పారామీటర్స్ అయిపోతుంది. సో ఈ పారామీటర్స్ ద్వారా ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, ఏ మెడిసిన్స్ మీద ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు, ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత వాట్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ దట్ దే హ్యావ్ టు డూ, ఆ ఇన్వెస్టిగేషన్స్లో రిపోర్ట్స్ ఎలా ఉంటున్నాయి, బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనం ఫర్దర్ ప్లాన్స్
తీసుకుంటూ ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటూ వెళ్ళాలి. డెలివరీ అప్పుడు కూడా వాట్ మెడిసిన్ షుడ్ బీ దేర్, వాట్ మెడిసిన్ షుడ్ బీ రిమూవ్డ్, అండ్ డెలివరీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, పోస్ట్ డెలివరీ వాట్ ఆర్ ద సేఫ్టీ మెజర్స్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని పెట్టుకోవాలి. వీటన్నిటి కోసం మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో ఆర్ ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకుంటున్నారో మీరు పెరినేటల్ మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ని కలవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీ ప్లాన్ చేసుకుంటుంటే మీరు పెరినేటల్ మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ని కలిసి మీ ప్రాబ్లమ్స్ అంతా వివరంగా చెప్పి ఇంతవరకు మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో అదంతా వివరంగా చెప్పుకున్న తర్వాత మీ ప్లానింగ్ మీరు చేసుకోవచ్చు. దీంతో మీకు పెరినేటల్ మెంటల్ హెల్త్ డిసార్డర్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా మీ దగ్గరలో ఉన్న పెరినేటల్ మెంటల్ హెల్త్ సైకాట్రిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.